హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి గారు కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో సందడి చేసి అందరినీ కూడా ఆకట్టుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలో నటిస్తుండగా ఏ ఈవెంట్ కన్నా వస్తున్నారు అంటే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసేది చిరు లీక్స్ పైనే. మరి ఆయన చిరు లీక్స్ ద్వారా సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా సడన్గా ఎలా రివీల్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. మరి ఆచార్య సినిమాకు కూడా ఆయన టైటిల్ రిలీజ్ చేస్తారు. మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ చిరు ఏం లీక్ ఇచ్చారు? బాబీ దర్శకత్వంలో వస్తున్న మూవీ పైన ఏదైనా లీక్ ఇచ్చారంటే అవును ఇచ్చేశారు. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ను ఆయన నిన్న కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. అసలు మెగాస్టార్ చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్నటువంటి మెగా 158 పైన భారీ అంచనాలే ఉన్నాయి. సో మరి దీనికోసం చిరంజీవి ఏ విధంగా కష్టపడుతున్నారు, విరామం లేకుండా షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇదంతా కూడా మన అందరికీ తెలిసిందే. మరి వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించింది, మరి అందులో అన్నదమ్ముల అనుబంధం చిరంజీవి రవితేజకి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, అసలు ఏ విధంగా పోరాడతారు చిరంజీవి గారిని చాలా అంటే వింటేజ్ లుక్ తీసుకెళ్ళి మరి ఒక స్పెషల్ మూవీగా అని మనం చెప్పుకోవచ్చు. అంటే చిరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత సో మరి ఇప్పుడు బాబీ కొల్లి ఏ విధంగా చిరంజీవిని చూపించబోతున్నారు అని చెప్పి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ని అనౌన్స్ చేశారు చిరంజీవి గారు. అది కదిరి అని చెప్పి ఆయనే స్వయంగా అనౌన్స్ అంటే చిరు లీక్స్లో భాగంగా ఇవ్వడం జరిగింది. సో ఆగస్టు 22న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్తో పాటు పోస్టర్తో పాటు టైటిల్ని అనౌన్స్ చేసే విధంగా మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో చిరంజీవి చిరు లీక్స్ ద్వారా టైటిల్ని అనౌన్స్ చేసేశారు. మొత్తానికి కదిరి అంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా వేరియేషన్స్లో కనబడతారని, తండ్రి కూతుర్ల మధ్య ఉండేటువంటి ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, అటు అనస్వర రాజన్ ఈ సినిమాలో చిరంజీవి గారికి కూతురుగా నటిస్తుంది. ఈ ఎమోషన్సే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, ఆ ఫ్లాష్ బ్యాక్లో చిరంజీవి గారి లుక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్గా ఉంటుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఈ సినిమాని 2027 సంక్రాంతి బరిలో దింపడానికి మూవీ టీం చూస్తున్న సంగతి కూడా మనకి తెలిసిందే. మరి అటు అనిల్ రావుపూడి తెరకెక్కించినటువంటి మల్టీ స్టారర్ మూవీ, అటు వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి వీరితో వస్తున్నటువంటి మూవీ కూడా సంక్రాంతి బరిలోనే నిల్వనుంది. అదేవిధంగా సాయి దుర్గతేజ్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే రానుంది అని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా 2027 సంక్రాంతి బరిలో దిగనుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి 2026 మనశంకర వరప్రసాద్ గారితో సూపర్ డూపర్ హిట్ సాధించినటువంటి చిరంజీవి గారు మరో హిట్ను తన ఖాతాలో వేసుకొని ఉన్నారా? మరి ఈ టైం పీరియడ్లో అంటే ఈ మధ్యలో 2027 సంక్రాంతి అంటే జనవరి మధ్యలోనే విశ్వంబర కూడా రిలీజ్ అవుతుందా? మొత్తానికి 2026లో 2 సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇలాంటివన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఏదేమైనా చిరు లీక్స్ ద్వారా కదిరి అనే టైటిల్ని చిరంజీవి గారి అనౌన్స్ చేసేసి మెగా ఫ్యాన్స్కి అయితే ఒక ట్రీట్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.